హైదరాబాద్లోని నాచారంలో దారుణం జరిగింది. నగల కోసం ఓ వృద్ధురాల్ని గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని ఆంధ్రాలోని గోదావరి నదిలో పడేశారు. ఈ నెల 18న నాచారం పోలీస్ స్టేషన్లో సూరెడ్డి సుజాత మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసు ఛేదించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిని కూడా రిమాండ్కి తరలించారు. ఏపీకి చెందిన మడ్డు అంజిబాబు 2 నెలల క్రితం సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకి దిగాడు. అంజిబాబు ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సుజాతను హత్య చేసి బంగారు నగలు చోరీ చేయాలని పథకం వేశాడు. ఈ నెల 18న వృద్ధురాలు సుజాత గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తన బామర్ది నక్కంటి యువరాజు స్నేహితుడు దుర్గారావు సాయంతో మృతదేహాన్ని కార్ డిక్కీలో వేసుకుని ఆంధ్రాలోని కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కోనసీమ జిల్లా రాజోల్ మండలంలోని పొదిలాడ జంక్షన్ వద్ద నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 4 బంగారు గాజులు, 1 గొలుసు, 2 చెవిదిద్దులు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ నెల 18న నాచారం పోలీస్ స్టేషన్లో సూరెడ్డి సుజాత మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసు ఛేదించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిని కూడా రిమాండ్కి తరలించారు. ఏపీకి చెందిన మడ్డు అంజిబాబు 2 నెలల క్రితం సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకి దిగాడు. అంజిబాబు ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సుజాతను హత్య చేసి బంగారు నగలు చోరీ చేయాలని పథకం వేశాడు. ఈ నెల 18న వృద్ధురాలు సుజాత గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తన బామర్ది నక్కంటి యువరాజు స్నేహితుడు దుర్గారావు సాయంతో మృతదేహాన్ని కార్ డిక్కీలో వేసుకుని ఆంధ్రాలోని కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కోనసీమ జిల్లా రాజోల్ మండలంలోని పొదిలాడ జంక్షన్ వద్ద నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 4 బంగారు గాజులు, 1 గొలుసు, 2 చెవిదిద్దులు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.